కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. నీ జీవితం నాశనం చేస్తానంటే చూస్తూ ఊరుకోను. రాహుల్ బాబు, ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. ఇంకా ఈ విషయం వదిలేండి. భవానీ, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడేం జరుగుతోందో నీకు తెలుస్తోందా? వీళ్ళంతా కలిసి నీ జీవితం నాశనం చేస్తున్నారు. రాహుల్ బాబు, 8 మంది అమాయకులు కళ్ళ ముందే చనిపోతే మీరేం చేశారు? వాళ్ళని కాపాడొచ్చు కదా. పోనీ ఇప్పుడేమైనా చనిపోయిన వాళ్ళని తీసుకురాగలరా? చనిపోయిన వాళ్ళని ఎలా తిరిగి తీసుకొస్తామండి? తెలుసు కదా, ఇక మీరింటికి వెళ్ళండి. మా ఊరి కట్టుబాట్లతో పాటు మా అందరి ప్రాణాలు మేం కాపాడుకుంటాం. కట్టుబాట్ల పేరు చెప్పి నా స్నేహితురాలి జీవితం నాశనం చేస్తానంటే భవానీ ముందు నేనుంటాను. అడుగు ముందుకేసి తన దగ్గరికి రావాలని చూస్తే మీ అందరినీ చంపేస్తాను. రాహుల్ బాబు, దయచేసి ఆపండి. నా తలరాతలో ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. ప్రాణమన్న తర్వాత ఎప్పటికైనా పోక తప్పదు. మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబు, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. భవానీ, ఇది ఎంత పెద్ద తప్పు నీకు అర్థం కావటం లేదు. నీ జీవితం. బాబు, మీకు దండం పెడతాను, దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. అమ్మ భవానీ, నువ్వు సరిగ్గా ఒక రాత్రి ఒక పగలు ఈ గుళ్ళో నిష్టగా ఉండాలి. కటిక నేల మీదే పడుకోవాలి. అదే కటిక నేల మీద భోంచేయాలి. రేపు ఉదయం కాగానే అమ్మవారికి పూజ చేసి నిన్ను ఆలయ సేవకై వదిలేస్తారు. భవానీ, ఇక నీ జీవితంలో పెళ్లిగాని సంసారంగాని ఉండవు. ఏ రక్త సంబంధము, పాత బంధువుల సంబంధము నీకుండదు. ఇహలోక ఆశలకు, కోరికలకు నువ్వు అతీతురాలివి. ఇక నీ జీవితం మొత్తం ఈ అమ్మవారి సేవకే అంకితం. అవన్నీ ఎందుకండి? డైరెక్ట్గా నిప్పుల్లో దూకమని చెప్పండి. అప్పుడైనా మీ కళ్ళు చల్లబడతాయేమో. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తూ రూల్స్ చెప్తున్నారు, రూల్స్. భవానీ, ఇప్పటికైనా నా మాట విను. ఎదుటి వాళ్ల ప్రాణాలు కాపాడాలంటే మన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారి రోగానికి నేనేదో ఒక దారి కనుక్కుంటాను. నువ్విలా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఎందుకు బాబు భవానీని అలా విసిగిస్తావు? తన ఇష్టంతోనే ఈ పని జరుగుతుంది కదా. ఇలా మీరు మాట వినరు. మీరు ఎలా చెప్తే వింటారో, ఎవరు చెప్తే వింటారో వాళ్లతోనే చెప్పిస్తా. భవానీ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ జీవితం నాశనం అవ్వదు, అవనివ్వను.
దారుణం జరుగుతున్నా నీకు బాధ గాని భయం గాని వెయ్యట్లేదా భవానీ? లేదమ్మా, నా వల్ల నలుగురికి మంచి జరుగుతుందంటే నరకాన్ని కూడా నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఇది నా ఊరు, మీరంతా నా వాళ్ళు. మీ సంతోషం కోసం నా ప్రాణాలైనా ఇస్తానమ్మా. నీ గుండె ధైర్యానికి, నీ మంచితనానికి శతకోటి దండాలు తల్లి. ఊరి బాగు కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు. నీ త్యాగాన్ని ఈ ఊరెప్పటికీ మర్చిపోదు. తిను తల్లి. అమ్మోరు అంశతో పుట్టిన బిడ్డ ఇలా నేల మీద భోజనం చేస్తుంది. అమ్మ చిన్నప్పటి నుండి భవానీకి ఎన్నోసార్లు ఈ చేత్తో అన్నం తినిపించాను. అలా తినిపిస్తున్నప్పుడు ఒక అక్కగా ఎంతో మురిసిపోయేదాన్ని. కానీ ఇప్పుడు కావేరి, ఇక మనం ఏం చేయలేమేమో. భవానీ మన చెయ్యి దాటి కాదు, మన ఇంట్లో నుండే కాదు, మన జీవితాల్లో నుండి కూడా వెళ్ళిపోతుందమ్మా. ఒక్కో క్షణం గడుస్తున్న కొద్దీ భవానీ మనకి అందనంత దూరం వెళ్ళిపోతుంది. ఇదేం కర్మ తల్లి మనకి. ఈ రోజుతో నీకు మాకు రుణం తీరిపోతుందంటున్నారే, ఇది చూడటానికేనా నేనింకా బతికుంది? అయ్యో అమ్మా, అవేం మాటలమ్మా. మన రుణం ఎప్పటికీ తీరదు. అది జన్మ జన్మల బంధం. నేనిక మీదట మీ దగ్గర ఉండకపోవచ్చు అమ్మా, కానీ నా మనసెప్పుడు మీతోనే ఉంటుందమ్మా. అమ్మా, అమ్మోరు తల్లి, ఇలా మమ్మల్ని దూరం చేయడం కోసమే భవానీని మమ్మల్ని కలిపావా? భవానీ, నీ జీవితం ఇలా నాశనం అవ్వటం ఈ కళ్ళతో చూసే కంటే నేను చచ్చిపోవడమే మేలమ్మా. చచ్చిపోవడమే మేలు. అమ్మా, అలా అనకమ్మా. నీకు తోడుగా బంగారం లాంటి మా అక్కుంది. భవానీ, చెల్లెలు మధుర, నాన్న ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకోవాల్సింది నువ్వే కదమ్మా. నువ్వే ఇలా బాధపడితే ఎలా? అయినా నా జీవితానికి ఏమైందమ్మా? ఇదంతా ఊరి బాగు కోసమేగా. ఊరు బాగుంటే అందరూ బాగుంటారమ్మా. ఇక దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా జరగాల్సింది చూడండి. అమ్మా భవానీ,
భవానీ, అప్పుడే నిద్రలేచావా? అసలు పడుకుంటే కదా పెద్దమ్మ లేవడానికి. రాత్రంతా నిద్ర పట్టలేదు. అందుకే ఉదయాన్నే స్నానం చేసి గుడిని శుభ్రం చేసి ముగ్గులు పెట్టి అమ్మోరికి దీపం కూడా పెట్టాను. నీది నిజంగా ఎంత గొప్ప భక్తి భవాని. ఇంకొన్ని నిమిషాల్లో నీ జీవితం నాశనమవుతుందని తెలిసి కూడా అమ్మోరికి సేవ చేయడం మాత్రం మానలేదు. ఇంత మంచి మనసున్న నీ జీవితం ఇలా చిన్న వయసులోనే ఎండమావిలా మారుతుందనుకోలేదు భవానీ. రాతల్ని గీతల్ని మనం మార్చలేమమ్మా. ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. అంతా అమ్మోరు దయ. అమ్మ భవానీ, అమ్మవారికి పూజ చేసే ముందు నువ్వు 101 బిందెలతో ఆ తల్లికి అభిషేకం చెయ్యాలి. అభిషేకం మొదలు పెడదాం రామ్మా. భవానీ లేమ్మా. లేమ్మా. లే భవానీ, లే. మెల్లగా. అమ్మ భవానీ, ఏమండి మన భవానీ అండి. అమ్మా, అమ్మ భవానీ. అమ్మ భవానీ, భవానీ. ఏమండి మన భవానీ అండి. భవానీ, అమ్మ భవానీ. అమ్మ భవానీ. అర్జెంటుగా ఈ విషయం అల్లుడికి చెప్పాలి. భవానీ, అయ్యో నా కూతురు. అమ్మ భవానీ. భవానీ, జాగ్రత్తమ్మా. అమ్మా, ఏంటమ్మా నీకీ శిక్ష? అయ్యో నా బంగారు తల్లి. అమ్మ భవానీ, ఏమండి? అమ్మ, ఇంకొన్ని నిమిషాల్లో భవానీ మనకు దూరం అయిపోతుందమ్మా. నా చెల్లి నాకు దూరం అయిపోతుంది. అమ్మ, అమ్మోరు తల్లి, ఇప్పటి వరకు నేను నీకు మొక్కులు మొక్కాను, కానీ ఏనాడు ఏ కోరిక కోరలేదు. మొదటిసారి కోరుతున్నానమ్మా. నా చెల్లిని కాపాడమ్మా, కాపాడు. నేను పెడతాను. అందరూ వినండి. ఈ దండ భవానీ మెళ్ళలో వేశాక భవానీని ఊరికి వదిలేయటం జరుగుతుంది. అయ్యో, అమ్మ భవానీ, ఈ దండ వేశాక ఇంకా నీకున్న బంధాలు, బంధుత్వాలు, ఆశలు, కోరికలు అన్నీ శాశ్వతంగా వీడిపోయి నువ్వు ఊరికి సొంతమవుతావు. అమ్మా, అమ్మా, మీకు దండం పెడతానమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయద్దమ్మా.
అయ్యా మీకు కూడా పిల్లలున్నారు కదా, కళ్ళ ముందు మీ కూతురి జీవితం నాశనం అవుతుంటే మీరు చూస్తూ ఇలానే ఊరుకుంటారా? కాస్త జాలి చూపించండి అయ్యా, వద్దని చెప్పండి అయ్యా. ఒక్కరైనా ఈ దారుణాన్ని ఆపండయ్యా, మీకు దండం పెడతానయ్యా. ఊరి బాగు కోసమే కదమ్మా, అర్థం చేసుకోండి. భవానీ. సుబ్రహ్మణ్యం గారు, ఊరు కట్టుబాట్ల గురించి అన్నీ తెలిసిన మీ కుటుంబమే ఇలా మాట్లాడితే ఎలా అండి? సర్ది చెప్పండి శ్యామల గారికి. ఎంతైనా తల్లి కదయ్యా. కూతురి జీవితం ఇలా అయిపోతుంటే తన్ను తట్టుకోలేకపోతోందయ్యా. శ్యామల, భవాని మనకి దూరం అయిపోయింది. భవాని ఇంకా మన కూతురు కాదు. వద్దండి, మన బిడ్డ జీవితం అండి. అమ్మ భవానీ, అమ్మా అమ్మోరు తల్లి, నువ్వే ఏదో ఒక దారి చూపించమ్మా. అమ్మా, మనం వాళ్ళని పట్టించుకుంటే మనం ఈ కార్యక్రమం చేయలేం. మీ పని మీరు కానివ్వండి అమ్మా. ఆ దండేదో వేసి ఆలయ సేవకురాలుగా వదిలేయండి అమ్మా. బాబు 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 ఏం చేస్తున్నారు మీరు? ఇప్పటి వరకు మిమ్మల్ని బ్రతిమిలాడుతూ తప్పని చెప్పాను, మీరు వినలేదు. బుజ్జగిస్తూ తప్పని చెప్పాను, అయినా వినలేదు. ఇక మీదట ఊరికే చెప్పను. ఎవరైనా దండని భవానీ మెడలో వెయ్యాలని చూశారో వాళ్ళ చేతులు అడ్డంగా నరికేస్తాను. లే భవానీ, పైకి లే. నీకు నేనున్నాను. నేనున్నంత వరకు నీ జీవితాన్ని నాశనం చేసే అధికారం, అవకాశం ఎవ్వడికి ఇవ్వను. నేను నిన్ను కాపాడుకుంటాను. ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను. ఏంట్రా ఆటలుగా ఉందా? నువ్వేమైనా పెద్ద వస్తాది అనుకుంటున్నావా? ఊరందరికీ సవాల్ విసురుతున్నావు. నువ్వు ఆలోచించాల్సింది భవాని ఒక్కదాని గురించే కాదురా, ఊరి గురించి కూడా. ఇంతమంది ప్రాణాలు పోతాయని తెలుసు కూడా నువ్వెందుకు అడ్డం పడుతున్నావు? ఓహో, భవాని నీ స్నేహితురాలని ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావా? అయ్యో లేదు నాన్న, ఈ ప్లేస్లో ఏ ఆడపిల్లున్నా నేను ఇలాగే చేస్తాను. చూస్తూ చూస్తూ కళ్ళ ముందు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే ఎలా ఊరుకుంటావు నాన్న? అప్పుడు ఇంతమంది ప్రాణాలు పోవడం నీకిష్టమేనా? 1000 మంది ప్రాణాలు పోవడం కంటే ఒక్కరు జీవితం త్యాగం చేయడం తప్పే కాదు. అయినా ఇంటి దగ్గర నువ్వు చెప్పిందేంటి, ఇక్కడ చేస్తుందేంటి? అసలు నేను ఇక్కడికి తీసుకురావడమే నా తప్పు. నాన్న ప్లీజ్ వదలండి నాన్న. భవానీ నాన్న, నువ్వు ఇంటికి పదరా. భవానీ జీవితం నాశనం అయిపోతుంది నాన్న. నాన్న వదిలే సమస్య లేదు, నోరు మూసుకుని రా. ముందు నువ్వు ఇంటికి పదరా. జీవితం నాశనం అయిపోతుంది నాన్న. నాన్న నోరు మూసుకొని రా. నాన్న ప్లీజ్ నాన్న. పద. ఆగండి నాన్న. సరే, మీరు చెప్పినట్టే వింటాను. ఇక్కడే ఉండి జరిగే ఘోరాన్ని చూస్తూ ఉంటాను, సరేనా? ఏం మాట్లాడను నాన్న, ప్లీజ్ నాన్న.
నీకు దండం పెడతాను, వద్దమ్మా. భవానీ, రాహుల్, అమ్మ భవానీ, అమ్మ భవానీ, ఏమైందమ్మా? భవానీ, భవానీ లేమ్మా. భవానీ, భవానీ, ఏమైంది? అమ్మ భవానీ, భవానీ ఏమైంది? భవానీ, భవానీ, భవానీ లే భవానీ. అమ్మ భవానీ, అమ్మ భవానీ, ఏమైందమ్మా? భవానీ, 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 అమ్మ భవానీ, అమ్మ భవానీ, భవానీ. నీళ్ళు చల్లు శ్యామల. భవానీ, అయ్యో, అమ్మ భవానీ, భవానీ లేమ్మా. భవానీ, శ్యామల గారు, లేపి కూర్చోబెట్టండి. అమ్మ భవానీ, ఏమైందమ్మా? ఎందుకలా భయపడుతున్నారు? భవానీ మెళ్ళో తాలిబొట్టుందండి. ఏకవిషే విష్ణుస్త్వాన్వేదు ద్వేవూర్జే విష్ణుస్త్వాన్వేదు త్రీణి వ్రతాయ విష్ణుస్త్వాన్వేదు చత్వారి మయో భవాయ విష్ణుస్త్వాన్వేదు పంచపశుభ్యో విష్ణుస్త్వాన్వేదు షడ్ఋతుభ్యో విష్ణుస్త్వాన్వేదు సప్తభోత్రాభ్యో విష్ణుస్త్వాన్వేదు. ఇదేం మిస్టరీయో అర్థం కావట్లేదు మమ్మీ. ఆగు శ్యామల, భవానీని లోపలికి తీసుకురావద్దు. అదేంటండి, భవానీని లోపలికి తీసుకురావద్దంటున్నారేంటి? నిన్నటి నుంచి అసలు భోజనమైనా సరిగ్గా తిందో లేదో. ముందు లోపలికి తీసుకెళ్ళి ఒక ముద్ద. చెప్పేది నీకే శ్యామల.
భవానీని లోపలికి తీసుకురాకు. ఏమంటున్నారు నాన్న మీరు? చెల్లిని భవానీ, మెళ్ళో ఉన్న ఆ తాళిని తీసేసి లోపలికి రా. తాళి ఎలా తీస్తుందండి? భవానీ మెళ్ళోకి ఆ తాళి ఎలా వచ్చిందో, ఎవరు కట్టారో తెలీదు. అమ్మోరు ఏ కార్యం కోసం భవానీ మెళ్ళో తాళి వచ్చేలా చేసిందో తెలియకుండా ఎలా తీస్తుందండి? భవానీ, నీ మెళ్ళో ఉన్న ఈ తాళిని నువ్వు పెళ్లిగానే భావిస్తున్నావా? భవానీ, అడుగుతున్నది నిన్నే. లేదు నాన్న. అయితే ఆ తాళితో నీకు అవసరం లేదు. తాళిని తీసేసి లోపలికి రా. ఎలా నాన్న? ఈ తాళి అమ్మోరి గుడిలో ఉన్నప్పుడు నా మెళ్ళలోకి వచ్చింది. దీన్ని ఎలా తీసేయగలను? అసలు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాను. ఈ సమయంలో తాళిని తీయమంటే ఎలా నాన్న? భవానీ, ఆ తాళితో లోపలికి వస్తానంటే నేను ఒప్పుకోను. నువ్వు లోపలికి రావాలంటే ఆ తాళిని తీసేసి రా. ఏమండి, ఏమంటున్నారండి మీరు? అవును శ్యామల, పంచాయతీ పెద్ద ఏమన్నారో విన్నావుగా. 2 రోజులు మాత్రమే గడువిచ్చారు. భవానీ, అదే గడువు నేను నీకిస్తున్నాను. ఈ 2 రోజుల్లో నీ మెళ్ళో ఆ తాళి ఎలా వచ్చిందో, ఎవరు కట్టారో నువ్వు నిరూపించకపోతే శాశ్వతంగా నువ్వీ ఇంటికి దూరమైపోతావు. ఆ తాళి ఎలా వచ్చిందో నిరూపించిన తర్వాతే నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టేది. అదేంటి నాన్న, భవానీ దూరం అయిపోతుందని ఇప్పటి వరకు బాధపడ్డాం. అమ్మోరి దయ వల్ల చెల్లి ఇంటికి వస్తే మళ్ళీ మనమే భవానీని బయటికి పంపించేస్తే అప్పటి వరకు భవానీ ఎక్కడుంటుంది? అదంతా నాకు తెలీదు. 2 రోజుల్లో ఆ తాళి ఎలా వచ్చిందో నిరూపించకపోతే ఇక ఈ ఇంట్లోకి భవానీ ఎప్పటికీ అడుగుపెట్టలేదు. అయ్యో